ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఆలియా భట్ గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈవిడ ఇమేజ్ మీద చాలా కాషియస్ గా ఉంటారు. ఇప్పుడు చూసారంటే మీ యాక్టింగ్ నిజంగా మెచ్చుకోదగ్గ, న్యాచురల్, వర్సటైల్. హైవే చాలా డారింగ్ సినిమా. ఉడతా పంజాబ్, అందులో మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. కానీ రీసెర్చ్ చేసిన తర్వాతే నాకు ఒక విషయం తెలిసింది, మీరు ఇంకేదో అవ్వాలనుకున్నారట. యాక్చువల్లీ నేనొచ్చి ఒక స్పెషల్లీ కరిష్మా కపూర్ గోవిందాని స్క్రీన్ లో చూసినప్పుడు నేను చాలా యంగ్ ఉండేదాన్ని. ఐ డెంట్ ఈవెన్ నో అంటే యాక్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే ఐ జస్ట్ అండర్స్టూడ్ వీళ్ళిద్దరూ డాన్స్ ఎక్కడైనా చేయొచ్చు అని. గార్డెన్ లో, రోడ్డు మీద, ట్రక్ పైన, బెడ్ మీద, దే జస్ట్ డాన్సింగ్ ఎవ్రీవేర్. నా ఇంట్రెస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను అలాగే డాన్స్ చేయాలని అనుకున్నాను. కానీ నాకు అప్పుడు తెలీదు సీన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, మాట్లాడాలి అని. నా ఇంట్రెస్ట్ డాన్స్ చూసే మొదలైంది. కానీ ఆబ్వియస్లీ ఆ తర్వాతే నాకు తెలిసింది సినిమా మొత్తం మనం పనిచేయాలి అని. ఆ తర్వాత అది పెద్ద పని కాదులే అని అనుకున్నాను, అంతే. కరిష్మా, గోవింద, షారూక్ వీళ్ళందరినీ చూడటానికి మీరు స్కూల్ బంక్ చేసి మరీ వెళ్ళేవారట. అప్పుడప్పుడు బంక్ చేస్తాను. బట్ యాక్చువల్లీ సండేస్ లో చాలా మూవీస్ వస్తాయి. నేను టీవీ ముందు పార్క్ అయిపోయి వరుసగా చాలా మూవీస్ చూస్తూ ఉంటాను. బట్ ఆబ్వియస్లీ ఎవ్రీ యంగ్స్టర్ గోస్ త్రూ దట్ టైమ్. మనం మూవీస్ చూడాలంటే బంక్ చేసి తీరాలి కదా, ఎందుకంటే ఆ తర్వాత మనకు టైం దొరకదు. ఎందుకంటే మూవీస్ చూడడం చాలా పెద్ద పని కదా. మీ మొదటి సినిమా కుచ్ కుచ్ హోతా లాంటిది చేయాలని అనుకున్నారా? ఆల్మోస్ట్ అలాంటి మూవీనే, కానీ అది నాకు నెరవేరింది. కరణ్ జోహర్ డైరెక్ట్ చేశారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ, ఓన్లీ డైరెక్టెడ్ బై హిమ్. అయితే మీ మొదటి సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? ఆబ్వియస్లీ నేను చాలా నర్వస్ గా ఉన్నాను. నాకు అప్పుడు 17 ఏళ్ల వయసు. నేను అప్పుడు కమిట్ అయినప్పుడు, ఆ షూటింగ్ ప్రారంభించేటప్పుడు నాకు 18 ఏళ్లయింది. నాకప్పుడు అసలు ఏమీ తెలీదు. ఐ వాస్ జస్ట్ ఇమిటేటింగ్ కరణ్. నేను ఇప్పుడు చెప్తాను, ఒకవేళ ఆ సీన్ ని కరణ్ నాకు ఎనెక్ట్ చేసి ఇవ్వకపోతే నేనేం చేసేదానో నాకే తెలీదు. నేను అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని ఆ సినిమాలో. ఆయన్ని నాకు పర్ఫార్మ్ చేసి చూపించారు. ఒకే మూమెంట్ లో మాత్రమే నేను స్టన్ అయ్యి చూశాను. అంటే నా కళ్ళు మెరిసిపోయి అది పాట వచ్చేటప్పుడు మాత్రమే. ఈ రీజన్ వల్లే, ఎందుకంటే నాకు తెలుసు పాట వచ్చేటప్పుడు మాత్రమే నేను ఓపెన్ అప్ అయిపోతాను. ఐ ఫీల్ లైక్ ఎట్ హోమ్. కానీ ఆ పాట ప్లే అవ్వడానికి ముందు మీరు మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి బాగా బోర్ము నడిచారట, ఇది నిజమేనా? యాక్చువల్లీ ఆయన నన్ను ఏడిపించారు. నేను చాలా స్వీట్ గా ఆయనకి మెసేజ్ చేశాను. ఎందుకో తెలీదు, అంతకుముందు ఆయనకి ఎప్పుడూ అలాగా మెసేజ్ చేసింది లేదు. నేను నాన్నకి మెసేజ్ చేసి చెప్పాను నేను ఏమనుకుంటున్నాను, నేనన్నీ సీక్రెట్ గా పెట్టుకుంటాను, ఓపెన్ గా ఏమీ చెప్పను. నేను ఎక్కడికో వెళ్తూ ఉండగా మెసేజ్ చేశాను. ఐ డోంట్ నో వై ఐమ్ గెటింగ్ నర్వస్. సో హీ సెడ్ కమ్ టు ది ఆఫీస్. ఓకేనా? ఆయన నన్ను పిలిచి ఒంటరిగా కూర్చోపెట్టి ఏదైనా చెప్తారనుకున్నాను. కానీ అలా కాదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇమ్రాన్ ఆసిమ్ అక్కడున్నారు, మా అక్క పూజ అక్కడుంది, మా బాబాయ్ ముఖేష్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. 7-8 మంది, ఐ థింక్ 7-8 మంది ఉన్నారు. మా నాన్న కూర్చుంటే అదొక పెద్ద సభలా మారిపోతుంది. ఆయన కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు. అదొక పెద్ద వైబ్ గా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. నేను నేరుగా లోపలికి వెళ్ళాను. నేను స్మైల్ చేయలేను, నా ముఖం ఇలాగే ఉంది. అండ్ ఈ సెడ్, ఆలియాస్ ఫీలింగ్ వెరీ నర్వస్, కమ్ స్టాండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. సో ఐ సెడ్ ఓకే, ఇది ఏమిటి? సో హీ మేడ్ మీ స్టాండ్. ఆల్మోస్ట్ ఆప్కి అదాలత్ లాగే అంబియన్స్ ఉంది అక్కడ. అక్కడ నేను నుంచినప్పుడు ఆయన నన్ను అడిగారు, నౌ యూ ప్లీజ్ టెల్ us హౌ యూ ఫీలింగ్ అని ఆయన నన్ను అడిగారు. ముందు నేను ఇరిటేట్ అయ్యాను, నాన్న ఏంటి ఇలాగే అడుగుతారా, ఇలాగే స్పాట్లైట్లు అడుగుతారా అని. తర్వాత ఐ సెడ్ ఓకే ఫైన్. ఐ స్టార్ట్ టాకింగ్. మాట్లాడుతూ ఈ అడవడం మొదలుపెట్టాను. నా పెద్ద ఫియర్ ఇది మాత్రమే. నా లైఫ్లో నేను చెయ్యాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి? ఐఎమ్ నాట్ గుడ్ అట్. సో నాకు పార్టిసిపేట్ చేయడానికి భయం వేసింది. సో నేనేమనుకున్నానంటే అది నాకు వర్కౌట్ అవ్వకపోతే, సో అదే నా వర్స్ట్ నైట్ మేర్ అని చెప్తాను. సో అదే నేను చెప్తాను. నేను చెప్పిన మాట తర్వాత, ఆ హోల్ ప్రాసెస్ నేను చెప్పిన మాట తర్వాత, మీరు నాతో అన్నారు కదా షో స్టార్ట్ చేసే ముందు మీకు నర్వస్ గా ఉంటుందని. చెప్పాలని చెప్పలేదే. లేదు, మంచి విషయమే. ఎందుకంటే నర్వస్నెస్ మనల్ని మంచి విధంగా మారుస్తుంది. అందుకని టచ్ వుడ్ మీ షో 25 ఏళ్లుగా బాగా నడుస్తుంది.
సో నేను ఒక్కొక్క షాట్ చేయడానికి ముందు, కెమెరాకి ముందు రావడానికి ముందు చాలా నర్వస్ గా ఉంటాను. సో ఒకవేళ ఇదే ట్రెజెక్టరీ అయితే ఇన్షాల్లా నా కెరీర్ కూడా 25 ఏళ్ళు కొనసాగుతుంది అనుకుంటాను. అంతకన్నా ఎక్కువ అనుమానమే లేదు. మీ మొదటి సినిమా హిట్ అయిన తర్వాత ఇది భట్కర్ నాకు చెప్పారు. ఆయన వచ్చి మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడిగారట. అవును. ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఒక సెలబ్రిటీ, ఒక స్టార్. అవును. మీకు అప్పుడు ఎలా అనిపించింది? నాకు సంతోషం అనిపించింది. నేను ఆయనకి ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అయిన మనిషి, కానీ బయటికి కనిపించరు. ఆయన ఆటోగ్రాఫ్ ని లామినేట్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అదే ఆటోగ్రాఫ్ ని ఆయన నాకు గిఫ్ట్ గా నాకే తిరిగిచ్చారు. ఎందుకంటే మీరు అందులో రాశారు, థ్యాంక్ యూ పాపా ఫార్ నాట్ హెల్పింగ్ మీ అట్ ఆల్. కరెక్ట్. థ్యాంక్ యూ పాపా ఫర్ నాట్ హెల్పింగ్ మీ అట్ ఆల్. ఎందుకంటే నా ఫస్ట్ మూవీని తలుచుకుంటే ఆయనతోనే తీసుండొచ్చు, అలాగే ఆయన నాకు హెల్ప్ కూడా చేసుండొచ్చు. ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళిద్దరూ నన్ను అలాగే వదిలేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఐ షుడ్ టేక్ మై ఓన్ డిసిషన్స్. నేనే కింద పడి నేనే లేవాలని వాళ్ళు అనుకున్నారు. నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళున్నారు. బట్ ద ఓన్లీ వే ఐ కెన్ బి ఆలియా భట్ అండ్ నాట్ మహేష్ భట్స్ డాటర్ ఆలియా భట్. ఇది నా సొంత ప్రయత్నంతో నేను చేశాను. సో ఈ కారణంతో జనరల్ గా పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళు కూడా ఉండాలి అని. నేను ఆపోజిట్ గా ఫీల్ అయ్యాను. అதாவது యూ షుడ్ లెట్ దెమ్ బి, లెట్స్ యువర్ కిడ్స్ ఫ్లై. కింద పడేటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి. చాలా మంది మిమ్మల్ని అడుగుంటారు, ఆయన ఒక పెద్ద డైరెక్టర్, ఆయన మీతో ఎందుకు సినిమా తీయలేదు, మీకెందుకని ఆయన ఒక బ్రేక్ ఇవ్వలేదు? ఇప్పుడు అడుగుతున్నారు భట్ సార్ తో ఎప్పుడు వర్క్ చేస్తారు అని. వెయిట్ చెయ్యండి, మంచి విషయాలు జరగడానికి టైం పడుతుంది కదా. భట్ గారు మీతో ఎంత ప్రేమగా ఉంటారో అన్నదానికి నా దగ్గర ఒక చిన్న సీక్రెట్ నా దగ్గర ఉంది. యాక్చువల్గా అదొక మెసేజ్. ఓ అది విన్నారంటే మీకే అర్థమవుతుంది. ఈ మెసేజ్ ఆయన కాసేపటి క్రితమే రికార్డ్ చేసి పంపించారు, అది కూడా మీకోసం, ఓ. ఆలియా భట్ కోసం. ఓకే. ఆలియా అంటేనే నిజంగా అద్భుతం. చూశారంటే రజిత్ సార్, నాకు మీ ఆప్కి అదాలత్ షోకి రావడానికి 50 సంవత్సరాలు పట్టాయి. కానీ ఆలియా ఈ 20 సంవత్సరాలకే వచ్చేసింది. ఇది ఆశ్చర్యం కంటే ఇంకేం చెప్పాలి. ఇంత చిన్న వయసులో తను చాలా విషయాల్ని సాధించింది. జనాలు చెప్పేది నిజమే. అది బ్రాండ్ అనే మహేష్ భట్ దాదాపు సమాధి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు తను మరొక జన్మని ఇచ్చింది. నేను నిజంగానే చాలా అదృష్టవంతుడిని, నా వారసురాలు ఇది చేసింది. ఎందుకంటే ఎప్పుడైతే మీ కూతురు మీకంటే ముందు వెళ్తుందో మనం అస్సలు అనుకోనుండం అది మనకి ఎంత ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందనేది. అది అనుభవిస్తే కానీ తెలీదు. ఆలియా, నీ విజయం ప్రకారం ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నువ్వు ఇంకా ప్రారంభంలోనే ఉన్నావు. నువ్వు ఇంకా మైళ్ళ లెక్కన వెళ్లాల్సిన జర్నీ ఇది. ఇంకా చాలా విషయాల్ని సాధించాలి. ఎప్పుడు నువ్వు సెన్స్తో ఉండాలి, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ నిన్ను ఊరికే మోసం చేస్తారు. మన చరిత్ర మనకి ఇదే అరిచి అరిచి చెప్పింది. గెట్ క్లోజ్ టు పీపుల్, లెర్న్ ఫ్రమ్ పీపుల్ అండ్ షేర్ ఆల్ యువర్ హ్యాసెట్ అండ్ విస్డమ్ విత్ ద పీపుల్. లవ్ యూ. నిజానికి ఇంతకన్నా ఒక మంచి మెసేజ్ ఎవరు ఇవ్వలేరు. నిజానికి అదొక మంచి మెసేజ్. ఆయన గురించి మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? మీ కంట్లో కన్నీళ్ళు కనిపిస్తుంది. ఐ థింక్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మహేష్ భట్ ఎన్నడూ సమాధికి వెళ్లరు. ఆయన వల్ల ఈరోజు నాకేమనిపిస్తుందంటే ద రీజన్ వై పీపుల్ ఆస్క్ మీ డిఫరెంట్ అయిన రోల్స్ చేస్తున్నారు. హౌ డూ యూ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్స్? అండ్ ఐ థింక్ ద ఓన్లీ రీజన్ దట్ ఈస్ హ్యాపీన్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. అది తన వల్లే, మా మమ్మీ వల్లే. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మాత్రం లేకపోతే నేను మీకోసం చేసింది మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, నేనది చేయలేకపోయేదాన్ని. సో థ్యాంక్ యూ. ఆలియా, సహజంగా ఇది మిమ్మల్ని అందరూ అడుగుంటారు, అది హైవే సినిమా గురించి రోల్. ఎలా మీరు ఆ రోల్ చేశారు? అది నిజానికి చాలా ఛాలెంజింగ్ ఇంకా డైరింగ్ రోల్.
యాక్చువల్లీ ఇమ్తిహాస్ ఈ సినిమా విషయంగా నన్ను కలవడానికి వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను చాలా షాక్ అయిపోయాను. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా చేసి ఇమ్తిహాస్ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఏం చూసారో నాకు అర్థం కాలేదు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చాలా గ్లామరస్ ఫిలిం. యాక్టింగ్ లో అందులో చూసారంటే నాకు అసలు ఏ స్కోపు లేదు. ఐ ఫీల్ అందులో డాన్స్ అంతా ఉంది చాలా గ్లామరస్ గా బ్యూటిఫుల్ గా. బట్ ఐ డెంట్ థింక్ అంత స్వీట్ అయిన క్యారెక్టర్ నాకు అంత సడన్ గా దొరుకుతుంది అని. అండ్ ఇమ్తిహాస్ అయినా చాలా వెరీ రెస్పెక్టెడ్ అండ్ లవబుల్ ఫిలిం మేకర్. నాకు ఆయన సినిమాలు చాలా ఇష్టం. జబ్ వి మెట్, రాక్ స్టార్, సోచానాథ. అందుకని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నిజం చెప్తే నన్ను ఆయన కమిట్ చేసినందుకు నేను ఆయనకి డబ్బు ఇవ్వాలి. బట్ హీ ఓన్లీ కేమ్ అండ్ సెడ్ నా కోసం ఈ సినిమా చేయండి అని. ఐ వాస్ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ సెడ్ నేను ఇది చేస్తానని. ఆ టైంలో మా ఫాదర్ ఇంట్లోనే ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు అది చూడ్డానికి ఎలా ఉందంటే ఏదో సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టుగా ఉంది. పాప వాస్ సిట్టింగ్ లైక్ దాట్. హీ కేమ్ విత్ స్క్రిప్ట్ నేమో చేతికిచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది హైవే నేను చేయాలనుకున్నప్పుడు. ఎందుకంటే అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత నాకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే నోబడీ న్యూ మీ అట్ దట్ టైం. నేను హైవేలో అలా తిరగడానికి ఆ తర్వాత అవకాశమే లేదు. అది యాజ్ అన్ యాక్టర్ మిమ్మల్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అవును, ఐ ఫీల్ లైక్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పను, కానీ ఒక సెట్టింగ్ బేస్ అక్కడ దొరికింది. అలాగే ఉడతా పంజాబ్ సినిమా కూడా ఒక కాంట్రవర్షియల్ సినిమా. నిజం చెప్పాలంటే అలాగొక కాంట్రవర్సీ నేను యాక్ట్ చేసిన సినిమాలో నాకు కాంట్రవర్సీ ఇంతవరకు వచ్చిందే లేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. స్పెషలీ ఆ సబ్జెక్ట్ ఎటువంటిదంటే ప్రజలు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చూడాలనుకున్నాను, కానీ సెన్సార్ బోర్డ్ నుంచి రెస్ట్రిక్షన్స్ రావడం మొదలయ్యాయి. ఐ వాస్ వెరీ హర్ట్, ఐ వాస్ వెరీ అప్సెట్. ఎందుకంటే నేను సినిమాస్ కి చాలా అటాచ్డ్ గా ఉంటాను, చాలా సెన్సిటివ్ గా ఉంటాను, చాలా డిఫెన్సివ్ అయిపోతాను. అండ్ ఇది ఎలాంటి సిచ్యువేషన్ గా మారింది అంటే సోషల్ సిచ్యువేషన్. దాని గురించిన ఇన్ఫర్మేషన్ మన కంట్రీలో అందరికీ తెలియాలి, ప్రజలకందరికీ తెలియాలి. అండ్ యునో మన హానరబుల్ మన కోర్టు ఉంది కదా, అది అన్ని సమస్యల్ని తీర్చేసింది. అండ్ వీ వేర్ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ రిలీజ్ అవ్వకముందే ప్రాబ్లం అయిపోయింది, అంటే లీక్ అయిపోయింది ఆన్లైన్ లో. అన్నికి ముందు ఐ కుడెంట్ కంట్రోల్ ఇట్. ఐ జస్ట్ బ్రోక్ డౌన్. ఆ విషయం తెలియగానే ఇప్పుడే ఆ విషయం అయిపోయిందని అనుకున్నాను. ఆన్లైన్ లో ఫిలిం లీక్ అయింది. ఇదెలా జరిగింది? మనం వేరేదో అనుకుంటే ఇక్కడ వేరేదో జరిగింది. దట్ వన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన ఇండస్ట్రీలో ఇప్పుడు పైరసీ చాలా హైగా ఉంది. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, ప్లీజ్ పైరేటెడ్ మూవీస్ ని చూడకండి. ఎందుకంటే మూవీస్ ని చాలా కష్టపడి తీస్తున్నాం, కానీ ఇలా జరిగేటప్పుడు అది రియలీ చాలా హార్ట్ బ్రేక్ గా ఉంటుంది. ఐ హోప్ ఇక ఇలా జరగకూడదు అని. చట్టాలున్నాయి, దాన్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు, అయినా మనం ప్రయత్నిద్దాం. చూడండి, హైవే, ఉడతా పంజాబ్ ఇవన్నీ చాలా సీరియస్ టైప్ ఆఫ్ మూవీస్. తర్వాత మీరు మరి ఎలా షారుఖ్ ఖాన్ గారితో? అవును, చూడండి, అది నిజానికి చాలా డిఫరెంట్ అయిన ఒక క్యారెక్టర్. షారుఖ్ ఖాన్ గారితో వర్క్ చేయడం మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు కదా? చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ గా ఉండేదాన్ని ముందు నుంచే. ఆయన నేను చూసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ గా మారిపోయాను. ఐఎమ్ షూర్ మీ అందరికీ తెలుసు, హీఈస్ ద మోస్ట్ చార్మింగ్ అండ్ మోస్ట్ లవింగ్ పర్సన్. ఆయన ఎంతగా ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్ ఇస్తారు అంటే నాకే వినిపించిందంటే ఆయన కాదు నేనే షారుఖ్ ఖాన్ అని. ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం నాట్ ఓన్లీ మీ, అందరి దగ్గర అలాగే నడుచుకున్నారు. యు నో ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరి దగ్గర చాలా ప్రేమగా ఉంటారు. ఆ మూవీ చేసేటప్పుడు ఆయన దగ్గర నేను ఒక మంచి విషయం నేర్చుకున్నాను. అంటే ఆ స్టార్డమ్, ఆ భారాన్ని, దాన్ని భారం అని అంటాం, ఎందుకంటే అది చాలా భారంగా ఉంటుంది క్యారీ చేయడానికి. దాన్నెప్పుడు ఆయన భుజాల మీద తీసుకురారు. హీ డజంట్ బ్రింగ్ ద బ్యాగేజ్. షారుఖ్ ఖాన్ ఒక రూమ్ లోకి వెళ్లేటప్పుడు కానీ అటెన్షన్ మొత్తం అటువైపే వెళ్తోంది, కానీ ఆయన యాటిట్యూడ్ అంతా చూపించరు. హీస్ మోస్ట్ డౌన్ టు ఎర్త్, చాలా లవింగ్ పర్సన్. ఐ లెర్న్ట్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్.